హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం ఈ అడోబ్ ఇలస్ట్రేటర్లో ఉన్న ఈ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేస్తారో మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. కానీ బ్లెండింగ్ యూజ్ చేయాలంటే మనకి బేసిక్గా టూ లొకేషన్స్ నుండి ఆప్షన్ మనం యూజ్ చేయొచ్చు. ఈ టూల్ బార్లో ఇక్కడ ఈ టూల్ ఉంది చూసారా, దీన్ని బ్లెండింగ్ అంటారు. షార్ట్ కట్ వచ్చి డబ్ల్యూ, అంటే మీరు ఏదో డబ్ల్యూ ప్రెస్ చేసినా ఆ టూల్ యాక్టివేట్ అవుతుంది. లేదు అనుకుంటే మాన్యువల్గా సెలెక్ట్ చేసి కూడా ఆ టూల్ మనం సెలెక్ట్ చేయొచ్చు. సెకండ్ లొకేషన్ వచ్చి ఆబ్జెక్ట్ మెనూలో ఉన్న బ్లెండ్ అనే ఒక సబ్ మెనూలో మేక్ అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో దీని యొక్క షార్ట్ కట్ కీ కూడా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది, ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ బి. సో మనకి ఇక్కడ బ్లెండ్ అప్లై చేయాలి అంటే ఈ టూ మెథడ్స్లో మీకు ఏది కంఫర్టబుల్ అని మీకు అనిపిస్తే ఆ యొక్క మెథడ్ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో రూల్ నెంబర్ 1 ఏంటి అంటే బ్లెండ్ ఆప్షన్ మనం యూజ్ చేయాలి అంటే ఎయిదర్ మనం టూల్ బేస్ అంటే టూల్ బార్లో ఉన్న ఈ టూల్ని కానీ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ బ్లెండ్ మెనూను కానీ యూజ్ చేయవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బ్లెండింగ్ మనం యూజ్ చేయాలి అంటే కంపల్సరీ మనకి టూ ఆబ్జెక్ట్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. టూ ఆబ్జెక్ట్స్ అంటే అది లైన్స్ అవ్వచ్చు, షేప్స్ అవ్వచ్చు, టెక్స్ట్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, లేదు అంటే ఫోటోషాప్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న వేరే కాంపోనెంట్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఒక సింపుల్ అసైన్మెంట్ చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఆర్క్ ఉంది కదా, ఆర్క్ని తీసుకుందాం. ఆర్క్ని తీసుకుంటే ముందు నేను ఈ రోలర్తో ఒక బేస్ లైన్ని క్రియేట్ చేశాను. ఎందుకు బేస్ లైన్ క్రియేట్ చేశాను అంటే నాకు ఇక్కడ ఇది బేస్ లైన్, ఇక్కడ నిలబడి నేను ఈ ఆర్క్ని ఇలా డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఫైన్. ఇంకొక ఆర్క్ నాకు సేమ్ బేస్ లైన్లో ఇక్కడ, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా రెండు ఆర్క్స్ క్రియేట్ అయిపోయినాయి. కలర్స్ వచ్చి ఒకదానికి గ్రీన్ ఇద్దాం. ఓకే, ఫైన్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ బ్లెండ్ టూల్తో ఈ పాయింట్, ఈ యాంకర్ పాయింట్ పైన క్లిక్ చేసి సెకండ్ వచ్చి ఈ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేయాలి. ఫినిష్, ఆటోమేటిక్గా బ్లెండ్ క్రియేట్ అయిపోతుంది. దట్స్ ఇట్. చాలా సింపుల్ ఆప్షన్. టూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఈ టూల్ని యూజ్ చేసి ఇక్కడ మరి సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్లెండ్ ఎగ్జాంపుల్ 2 అని ఉంది. ఇక్కడ అదే ఆప్షన్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, బట్ డిఫరెంట్ మెథడ్. సో రోలర్స్లోకి వెళ్ళి రోలర్స్ ఆన్ చేసుకొని ఈసారి నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ రెక్టాంగిల్ డ్రా చేశాను. బట్ ఇన్సైడ్ నాకు కలర్ అవసరం లేదు కాబట్టి ఇన్సైడ్ కలర్ని రిమూవ్ చేశాను. ఓకేనా, ఫైన్. సో అలాగే ఇక్కడ ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేశాను. ఫైన్. సో ఇటు కలర్స్ మార్చుకోవచ్చు కదా. సో స్వాచెస్లోకి వెళ్ళిపోయి ఒకదానికి నేను ఇన్సైడ్ కలర్ నాకు అవసరం లేదు, అవుట్లైన్ కలర్ ఇద్దాం. అవుట్లైన్లో సో ఒకదానికి ఎల్లో, ఈ సెకండ్ ఈ టూల్ని సెలెక్ట్ చేసుకొని అంటే ఫస్ట్ రెక్టాంగిల్, దీనికి నేనేం చేస్తున్నానంటే ఆరెంజ్ అనే దాన్ని యాడ్ చేశాను. సో సేమ్ మెథడ్. ఈసారి ఈ టూల్ కాకుండా ఆబ్జెక్ట్లో ఉన్న ఈ బ్లెండ్ ద్వారా మేక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల కూడా మనకు బ్లెండ్ క్రియేట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ సెకండ్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ మనం టూల్ ద్వారా యూజ్ చేసాం, సెకండ్ మెథడ్ మెనూస్ ద్వారా యూజ్ చేసాం, థర్డ్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేద్దాం. షార్ట్ కట్ మెథడ్ ఆల్రెడీ మనకు తెలుసు. సో ఈసారి నేను ఏం చేస్తున్నానంటే సో ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఇది ఎనీ డయామీటర్, మీకు ఇష్టం వచ్చిన డయామీటర్లో మీరు క్రియేట్ చేయొచ్చు. సో సెకండ్ ఏంటంటే ఇదే సర్కిల్లో నేను సెంటర్ అంటే మీకు అలా క్లిక్ చేసి ఆల్ట్ పట్టుకొని ఆల్ట్ షిఫ్ట్ డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా ప్రపోర్షనేట్గా సెంటర్ నుండి క్రియేట్ అవుతుంది. ఈసారి నాకు ఏం చేస్తున్నానంటే అవుట్లైన్ అవసరం లేదు, బట్ ఓన్లీ ఫిల్ కలర్ ద్వారా చేద్దాం. ఓకే, సో ఫిల్ కలర్ అంటే సో ఈసారి నేను సేమ్ ఆరెంజ్. సో దీనికి అవుట్లైన్ అవసరం లేదు కాబట్టి రెడ్ తీసుకుందాం. ఓకే, ఫైన్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఆల్ట్ కంట్రోల్ బి, అంటే నేను ఈ కీబోర్డ్లో ఆల్ట్ కంట్రోల్ బి అనే దానిపైన ప్రెస్ చేశాను, అంటే ఈ కీబోర్డ్ షార్ట్ కట్ యూజ్ చేశాను అనమాట. క్రియేట్ అయిపోయింది. మరి ఈ యొక్క నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి దీని లోపల అని మనం క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు దానికి కూడా టూ మెథడ్స్ ఉన్నాయి. ఈ టూల్ పైన డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్పెసిఫైడ్, అంటే ఇక్కడ చూడండి స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్, ఈ ప్రివ్యూ ఆన్ చేసుకొని నాకు ఓన్లీ 2 కావాలి. 2 యాడ్ చేశాను, రాలేదు. ఒక్కసారి మీరు ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ నాది పెద్ద సర్కిల్ ఉంది రెడ్, ఈ ఎల్లో అనేది చిన్న సర్కిల్, ఈ మధ్యలో 2 యాడ్ అయినాయి. 2 అంటే మనం ఆల్రెడీ యాడ్ చేసిన ఆబ్జెక్ట్స్ అనేవి కౌంట్ కావన్నమాట. అడిషనల్గా మనం ఈ మధ్యలో యాడ్ అయ్యేటి. ఇప్పుడు నేను అప్ యారో యూజ్ చేస్తే 3, 4, 5, 6, 7 ఇలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ థర్డ్ మెథడ్. ఓకేనా, అలాగే ఈ ఫోర్త్ మెథడ్లో నేను ఏం చేస్తున్నానంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తున్నాను. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ ఒక లైను, ఓకే, ఈసారి ఒక ఆర్క్, అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. దీని కలర్ వచ్చి రెడ్, ఈసారి
ఒక సింపుల్ రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్లో కూడా ప్రాబబ్లీ మనం ఈ పాయింట్స్ తీసేయడం బెస్ట్, అంటే అన్ని లైన్స్ లాగా ఉంటాయి. ఈసారి ఒక సింపుల్ సర్కిల్ తీసుకుందాం. ఓకేనా, సింపుల్ సర్కిల్ ఇక్కడ తీసుకుందాం. ఓకే ఫైన్. ఇప్పుడు వీటిని యాడ్ చేయొచ్చు మనం. సో ఫస్ట్ ఈ బ్లెండ్ టూల్ని యూజ్ చేసుకొని, సో దిస్ ఈజ్ ఎ బ్లెండ్. ఈ పాయింట్ నుండి సెకండ్ ఆబ్జెక్ట్ ఇది కావాలన్నా ఇది కావాలనేది మీ ఆప్షనల్. నేను దీన్ని యాడ్ చేశాను, సెకండ్ ఆప్షన్. ఓకే, థర్డ్ వచ్చి ఈ ఆబ్జెక్ట్ నుండి ఈ ఆబ్జెక్ట్, థర్డ్ దీని నుండి దీనికి. ఓకే ఫైన్. ఇది బేసిక్ మెథడ్. ఓకేనా, అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఎలా యూజ్ చేయాలనే దానిపైన ఈ అసైన్మెంట్ మనం చూసాం. సో ఇక్కడ మీరు ఒక్కసారి గమనించారంటే ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్ 2 ఆర్క్స్ తీసుకున్నాం, సెకండ్ 2 రెక్టాంగిల్స్ తీసుకున్నాం, థర్డ్ వచ్చి 2 డిఫరెంట్ సర్కిల్స్ విత్ ఫిల్ కలర్. ఇవి 2 స్ట్రోక్ కలర్ మీద వర్క్ చేసాం. ఇది కంప్లీట్ ఫిల్, ఇది ఓన్లీ స్ట్రోకు, ఇది ఎంటీ అంటే దీంట్లో కూడా మనం. సో మీకు పెన్సిల్ ఐడియా ఉంటే పెన్సిల్ తీసుకొని మీరు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేయొచ్చు. ఫ్రీ హ్యాండ్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇలా, దిస్ ఈజ్ ఎ ఫ్రీ హ్యాండ్. కానీ స్మూత్గా స్మూత్గా కాలేదు కాబట్టి కొంచెం స్మూత్ చేద్దాం అట్లా. ఓకే ఫైన్. ఈసారి ఇంకొక పెన్సిల్ టూల్తో ఇలా, అంటే 2 ఆబ్జెక్ట్స్ డ్రా చేశాను, జస్ట్ అప్రాక్సిమేట్గా ఫ్రీ హ్యాండ్. పెన్ టూల్తో డ్రా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి Alt Control B అంటే ఆటోమేటిక్గా బ్లెండెడ్ అయిపోతుంది. మరి దీన్ని స్మూత్ చేయాలంటే డబుల్ క్లిక్. ఎన్ని కావాలి? 100 కావాలి. 100, సింపుల్, సింపుల్ యాజ్ దట్. ఫైన్. ఇది మీరు ఇంకా క్రియేటివ్గా ఆలోచించగలిగితే, సో సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఇంకా బాగా డ్రా చేయగలరు. ప్రాబ్లీ నేను డ్రా చేయలేను, బట్ నాకున్న చిన్న నాలెడ్జ్తో నేను ఒక సింపుల్ పిల్లర్ టైప్లో ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇలా ఇది అనుకుందాం. ఓకే, ఇది నా ఆబ్జెక్ట్. సో దీనికి డూప్లికేట్ తీసుకుందాం. డూప్లికేట్ ఎలా తీసుకోవాలి? ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్ అనే కమాండ్తో ప్రివ్యూ ఆన్ చేస్తే ఇక్కడ కాపీ అని కొట్టంగానే ఇదిగోండి డూప్లికేట్ అయిపోయిందా? ఈ యారోస్తో మనం దీన్ని మూవ్ చేసుకోవచ్చు ఇట్లా. గ్రేట్, ఇట్స్ లుకింగ్ రియల్లీ నైస్. సో ఇక్కడ దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఒక లైట్ గ్రే కలర్ ఇచ్చాను, దీనికి కంప్లీట్ బ్లాక్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి Alt Control B. ఓకే, మరి ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలి? ఈసారి నాకు ఒక 150 ఇద్దాం, అంటే మీకు బాగా డెప్త్ క్లియర్గా కనబడుతుంది. ఓకేనా ఫైన్. ఇది ఒక మెథడ్ అన్నమాట. సో ఈసారి మీకు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ డ్రా చేసిన తర్వాత, సో ఇక్కడ ఒక సింపుల్ ఇలా డ్రా చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ సర్కిల్, కలర్ వచ్చి సే ఎల్లో తీసుకుందాం. అవుట్లైన్ కలర్ నాకు అవసరం లేదు. సో ఇంకొక ఆబ్జెక్ట్ ఈసారి నాకు కలర్ వచ్చి రెడ్ తీసుకుందాం. ఓకే, ఈ రెండిటికి Alt Control B. కానీ ఈ ఆబ్జెక్ట్ నేను దీనికి అసైన్ చేయాలి. సో దీంతో పాటు దీన్ని కూడా సెలెక్ట్ చేయండి సరిపోతుంది. ఓకే, లేదంటే Control A, లేదంటే ఇలా కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆబ్జెక్ట్ లోపల ఈ బ్లెండ్ అనే కమాండ్ లోపల ఈ యొక్క రీప్లేస్ స్ప్లైన్ అనే కమాండ్ పైన క్లిక్ చేస్తే, రీప్లేస్ స్ప్లైన్, ఆబ్జెక్ట్ బ్లెండ్ రీప్లేస్ స్ప్లైన్, రివర్స్ కాదండి, రీప్లేస్ అంటే ఈ ఆబ్జెక్ట్స్ని ఈ యొక్క స్ప్లైన్ మీద రీప్లేస్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే రీప్లేస్ అయిపోతాయి. నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తగ్గించాలి అన్నప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ఆల్రెడీ చూసాం కాబట్టి ఒక 12 ఎప్పుడైతే మీరు ట్యాబ్కి ప్రెస్ చేస్తారో ప్రివ్యూ చూడొచ్చు. ఓకేనా, దీంట్లో ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను, దీని యొక్క సైజ్ తగ్గించాను అనుకోండి, స్కేల్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా సైజ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా అది సైజ్ తగ్గిపోతుంది. ఓకేనా, ప్లస్ మీరు ఇంకా క్రియేటివ్గా మనం ఆలోచిస్తే దీన్ని కొంచెం సైజ్ తగ్గించుకొని దీన్ని రొటేట్ చేయొచ్చు కదా. ఈ రొటేట్ కమాండ్ ఆల్రెడీ మనం చూసాము. మీకు ఒక డౌట్ ఉంటే మళ్ళీ నా ట్యూటోరియల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇప్పుడు మనం Control D క్లిక్ చేయడం ద్వారా కూడా అదే ఎలిమెంట్ని మల్టిపుల్ టైమ్స్ రొటేట్ చేయొచ్చు. ఓకే, సో ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ బ్లెండ్ టూల్ ఇన్ Adobe Illustrator. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. స్టే ట్యూన్. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో సో ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డిజిటల్ విద్య అని మీరు టైప్ చేస్తే ఇలా డిజిటల్ విద్య, ఎప్పుడైతే మీరు ఎంటర్ క్లిక్ చేస్తారో ఇక్కడ 2 ఛానల్స్ ఉన్నాయి డిజిటల్ విద్య అనే పేరుతో. సో ఇది నా పర్సనల్ ఛానల్. సో దీనిలోకి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేస్తారో ఈ డిజిటల్ విద్యలో ఇక్కడ నుండి మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.
హ్యావ్ ఎ నైస్ డే.